నేను మీ సుప్రసాద్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకు గత కొద్ది రోజులుగా వణికిస్తున్న పెద్దపులి ఇప్పుడు మళ్ళీ తన ఉలికిని చాటుకునుంది. అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకకుండా సవాలు విసురుతూ ఊర్లు మారుస్తోంది ఈ పెద్దపులి. నిన్నటి వరకు దేవీపట్నం కొండల్లో గర్జించిన ఈ పులి ఇప్పుడు సీతానగరం మండలంలో ప్రత్యక్షమైంది. దాని పాదముద్ర అడుగులు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అటవీశాఖ అధికారులకు రంగంలో దిగి గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఈ పెద్దపులి, ప్రస్తుతం ఏ గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయి, పూర్తి వివరాలు మీకోసం. తాజా సమాచారం ప్రకారం పెద్దపులి ఇప్పుడు సీతానగరం మండలం పెద్దకొండేపూడి గ్రామ శివారులోకి ప్రవేశించింది. నిన్న రాత్రి దేవీపట్నం మండలం శ్రీరామదుర్గం కొండపై హల్చల్ చేసిన పెద్దపులి రాత్రికి రాత్రే తన స్థావరాన్ని మార్చినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం పెద్దకొండేపూడి శివారులో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు. దీంతో పరిసర గ్రామాలైన పెద్దకొండేపూడి, చీపురుపల్లి, నాగులపల్లి, నాగంపల్లి ప్రజలను అధికారులు ప్రస్తుతం అప్రమత్తమైతే చేశారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్ళవద్దని, సూర్యాస్తమయం తర్వాత ఇళ్లలో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అటవీశాఖ వాహనాలు గ్రామాల్లో తిరుగుతూ సైరన్లతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ పెద్దపులి ఈ కథ ఈరోజు నిన్నటితో మొదలైందో కాదు. గత నెల రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అటు కాకినాడ జిల్లా, ఇటు పోలవరం జిల్లా ప్రాజెక్టు, అలాగే ఏలేరు నదీ పరివాహక ప్రాజెక్టు ప్రాంతాల్లో అయితే ఈ పులి తిరుగుతూ ఉంది. రంపచోడవరం ఏజెన్సీలో ఈ పెద్ద పులి కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాల ప్రజలు పులి భయంతో గడగడలాడిపోతూ ఉన్నారు. అటవీ అధికారులు ఎన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేసినా, కెమెరాలు పెట్టినా పులి మాత్రం చాలా తెలివిగా వాటికి దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ కొండ ప్రాంతాల నుంచి ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోకి, పంట పొలాల్లోకి చేరుకోవడం అధికారులను మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉంది. జనసంచారం ఉండే ప్రాంతాల్లో పులి సంచరిస్తూ ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం ఆవహించింది. ప్రస్తుతం ఇది పెద్దకొండేపూడి పరిసరాల్లో అటవీశాఖ సిబ్బంది నిఘా పెంచారు. ట్రాక్ కెమెరాల ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. పులి ఎటువైపు వెళ్తుంది, అది ఆహారం కోసమే గ్రామాల వైపు వెళ్తుందా అనే కోణంలో విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రజలకు అధికారులు అయితే పలు సూచనలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పెద్దపులి ఎక్కువగా రాత్రి వేళల్లో దాన్ని ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల రాత్రి వేళల్లో ఎవరు కూడా ఇళ్ల బయట నిద్రించవద్దని, పశువుల కొట్టాల వద్ద కాపలుగా ఉండేటప్పుడు గుంపులుగా ఉండాలని, అదేవిధంగా ఎక్కడైనా పులి అడుగుజాడలు కనిపిస్తే వెంటనే తమ పారిశుద్ధ్య సిబ్బందికి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని, పులిని చూసిన వారు ఎవరైనా సరే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదని తక్షణమే తమకు సమాచారం అందించాలని అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ఒక సవాల్గానే మారింది. అటు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇటు మైదాన ప్రాంతాల వరకు వణుకు పుట్టిస్తూ ఉంది ఈ పెద్దపులి. అధికారులు ఈ పులిని ఎప్పుడు బంధిస్తారు, ప్రజలకు ఈ భయం నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందనేది వేచి చూడాల్సిందే. అయితే ప్రధానంగా ఈ పెద్దపులి ఇటు పోలవరం జిల్లాలోని పాపికొండల అభయ అరణ్యం నుంచి దాని ప్రస్థానాన్ని మొదలుపెట్టి సుమారుగా ఇప్పటికీ 2000 కిలోమీటర్ల పైగా అయితే మాత్రం ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో ప్రయాణం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పోలవరం పాపికొండల అభయారణ్యంలో నెల రోజుల క్రితం వదిలిన ఈ పులి ఇటు ప్రయాణం కొనసాగిస్తూ ఏదైతే కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో తిరుగుతూ అటు ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రవేశించింది. అక్కడ 10 రోజుల అనంతరం మరలా అది ఏదైతే మార్గం గుండా వెళ్ళిందో అదే మార్గం గుండా తిరిగి మరలా ఇది పోలవరం జిల్లాలోకి అయితే ప్రవేశించింది. అనంతరం 3 రోజుల పాటు ఇది దేవీపట్నం మండలంలో పాగా వేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గండిపోచమ్మ ఆలయం చుట్టూ కూడా, అంటే ప్రధానంగా ఈ పెద్దపులి ఎక్కువగా అయితే మాత్రం సమీప ఇది ప్రయాణం చేసేటప్పుడు అమ్మవారి ఆలయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దారపల్లి జలపాతం వద్ద, అలాగే అక్కడ పక్కన ఉన్న అమ్మవారి ఆలయం వద్ద కూడా పులి గాండ్రింపులు వినిపించాయని అప్పట్లో స్థానికులు అయితే మాత్రం భయాందోళనకి గురైన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అక్కడి నుండి మరలా ఇటు రాజవొమ్మింగ్ వైపు వచ్చినప్పుడు కూడా ఇది జడ్డింగ్ అనవరం దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి అయితే చేరుకుంది. అమ్మవారి ఆలయం గుండానే ఇది ప్రస్తుతం అక్కడికి
వెళ్ళింది. అనంతరం మళ్ళీ ఇప్పుడైతే మాత్రం ఇటు ఏదైతే అమ్మవారి గుడి ఉందో ఎక్కువగా గండిపాపనమ్మ తల్లి అమ్మవారి ఆలయ పరిసరాలను తాకుతూ ఇదైతే మాత్రం గండిపోచమ్మ ఆలయానికి చేరుకునుంది. ఆ ఆలయ ప్రాంగణం నుండి ఎక్కువగా 3 రోజుల పాటు నివాసం ఉంది. అనంతరం ఇది రామదుర్గం కొండపైకి అయితే వెళ్ళింది. అక్కడ కూడా దాని స్థావరాన్ని 3 రోజుల పాటు ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఆ రామదుర్గం ప్రాంతంలో ప్రజలైతే భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే భక్తులందరూ కూడా ఎక్కువగా మొన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భక్తులందరినీ కూడా ఆ పైభాగం నుంచి కిందకు తీసుకురావడానికి అయితే ఫారెస్ట్ అధికారులు అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆ భక్తులందరినీ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా అయితే కిందకు దించిన పరిస్థితి. ఎందుకంటే ఆ సమయంలో ఈ పెద్దపులి రామదుర్గం కొండపై ఉండడంతో ఆ ఫారెస్ట్ అధికారులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనుషులకు ఎదురైనప్పుడు ఇది ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే విషయాలను తెలుసుకోలేని అంటే క్షుణ్ణంగా తెలియకపోవడంతో అది ఏమైనా ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉన్నదని అయితే మాత్రం అక్కడి నుంచి సురక్షితంగా ప్రజలను తీసుకొచ్చిన పరిస్థితి. మరలా ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం ఏదైతే అంటే గతంలో ఈ పెద్దపుల్ని ఈ రాజనగరం ప్రాంతంలో అయితే మాత్రం ఇక్కడ విహారం చేసిందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి రాజనగరం ప్రాంతాల్లో జరిగిన తర్వాత వెస్ట్ గోదావరి కోరమవరం అనే ప్రాంతంలో దీన్ని బంధించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పులిని మరలా అదే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉండడంతో ఆ మైదాన ప్రాంతంలో పులిని పట్టుకుంటారా అనేది అయితే పలువురు అయితే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మైదాన ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఈ పులిని బంధించారు కనుక ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలోనే పులిని బంధిస్తారనేది అయితే మాత్రం పలువురు ప్రజలు చెప్పుకుతున్న పరిస్థితి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా కొద్దిగా అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీడి మామిడి ఫలసాయాన్ని తెచ్చుకునేందుకు ఆ జీడి మామిడి పిక్కలు ఏరుకునే సమయంలో తమ తోటలకు వెళ్ళేందుకైతే ఆ సమయం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి అందరూ కూడా తోటలకు వెళుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది ఏజెన్సీలో ఉన్న ఈ జీడి మామిడి తోటల గుండా ప్రయాణించడంతో అక్కడ ప్రజలైతే గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పులి ఈ అటవీ ప్రాంతాన్ని వదిలి ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతాన్ని వదిలి రాజానగరం వైపు వెళ్తుందన్నందుకు కొద్దిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. పాపికొండల అభయారణ్యం నుంచి ఈ పులి అక్కడైతే చివరికి మళ్ళీ పాపికొండల అభయారణ్యంకి చేరుకున్నాను అనుకున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు దీని దిశను మార్చుకుంటూ దాని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇటు ఫారెస్ట్ అధికారులు అటు గిరిజన ప్రాంతంలో గిరిజనులు ముప్పతిప్పట్లు పెట్టిన పులి ప్రస్తుతం అయితే రాజానగరంలోకి ప్రవేశించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఎక్కడైనా బంధిస్తారా లేదా మరలా ఇది ఏమైనా దారి మార్చుకొని లేదంటే ఇటు పాపికొండల వైపు వెళ్తుందనేది వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్, శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం నియోజకవర్గం.